పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 5వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాడు ముఖ్య అంశం ప్రభు పలుకుతూ ఉన్నారు. భూమికి ఉప్పు, లోకమునకు వెలుగు అని అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7 నుండి 10 వచనములను, రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు, మూడవ పఠనము పునీత మత్తయి గారి శుభవార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవునని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నదని పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనంలో పలుకుతున్నారు. అదేవిధంగా పునీత మత్తయి గారి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ప్రజలు మీ సత్కార్యములు చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈనాడు ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ జీవితం దేవుని సందేశం, లోకానికి వెలుగుగా, భూమికి ఉప్పుగా విశ్వాస జీవితం ఉండాలి. దేవునికి మనకు మధ్య అన్యోన్య బంధము అతి సామాన్య ఉపమానాలలో యేసు మనకు బోధిస్తూ ఉన్నారు. ఉప్పు, దీపము అనేది జీవితంలో విరివిగా మనము ఉపయోగిస్తాం. వాని అవసరము అందరికీ తెలుసు. యేసు ఉపమాన రీతిగా ఉప్పు, దీపాన్ని ఉదాహరిస్తూ క్రైస్తవ జీవిత లక్షణాలను వివరిస్తూ ఉన్నారు. విశ్వాస జీవితం సమాజాన్ని కదిలించాలి, ప్రజలకు మాదిరిగా చూపించాలి, చేసే క్రియలన్నీ దేవునిని మహిమపరచాలి. విశ్వాస జీవితంలో క్రీస్తు లోపిస్తే నూనె లేని దీపం వలె నిరుపయోగమైనట్లుగా, ఉప్పదనము లేని ఉప్పు నిరుపయోగమే కదా. మరి చీకటిలో క్రైస్తవుడు దీపికగా మారాలి. దేవుడు మన దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే చీకటిలో ప్రకాశిస్తూ, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపిస్తూ, వెలుగైన దేవుని సన్నిధికి నడిపించాలి. ప్రియులారా, పుణ్యక్రియల ద్వారా క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ఎంతో ఘనమైనదో మనం ప్రకటించుకోవాలి. యేసు శిష్యులు యేసు మాదిరి జీవించడంలో పుణ్యక్రియలను మనం కూడా చేయాలి. మన క్రియలే మన విశ్వాసానికి ప్రతీకలుగా, మనమే విశ్వాస దీపికగా నిలబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దైవ ప్రజలు దేవుని వెలుగుగా ప్రకాశించాలి. దేవుడే మనల్ని మొదటి వెలుగులోనికి నడిపించాడు కాబట్టి, అంధకారంలో ఉన్న ప్రజలను వెలుగును చూశారు కాబట్టి, ఆ వెలుగులోని దైవ ప్రజలు ప్రకాశిస్తూ అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. వెలుగులో ప్రకాశించాలంటే ఏం చేయాలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి, ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయం ఇవ్వాలి, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వాలి, అవసరమైన వారికి సహాయాన్ని నిరాకరించకూడదు, బాధితులను మనము ఆదుకోవాలి. కథోలిక శ్రీసభ వీనిని భౌతిక కారుణ్య క్రియలుగా బోధిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి మనకు ప్రాథమిక అవసరాలు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి హక్కు గౌరవంగా జీవించడానికి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, త్రాగడానికి మంచినీరు, ఉండటానికి సురక్షితమైన ఆశ్రయం మనందరికీ అవసరం. ఇవి జీవితం యొక్క అవసరాలు. పొరుగు వారికి వీనిని నిరాకరించడం అంటే దేవుడు జన్మతా ఇచ్చిన ప్రాథమిక హక్కులను మనము నిరాకరించడమే. ఈ హక్కులను దుర్వినియోగం చేసేవారు మానవాళి విలువలను అగౌరవపరుస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కరుణతో మనపై ప్రకాశింపచేసిన వెలుగులో జీవించే హక్కు అందరికీ ఉన్నది. మనం మన పొరుగు వారికి చేసే అన్యాయం దేవుని ఉదారత్వానికి విరుద్ధంగా కట్టుకునే పాపంగా మారుతుంది. చీకటిలో వెలుగై ప్రకాశించే దైవ ప్రజలుగా మనం ఉండాలి. వెలిగే మనలో ఉన్న దైవ స్వభావాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
దైవ అనుగ్రహాలను ఉదారంగా తోటి వారితో పంచుకోవడం నిజమైన దైవ ఆరాధన. మత ఆచారాలను పాటించడంలో కాదు, కానీ కారుణ్య క్రియలలో మనం విశ్వాసం ఉన్నదని, మంచి పనులు చేయడమే ఆరాధన ప్రతిరూపమని మనము గుర్తెరిగి ప్రవర్తించాలి. చీకటిలో దేవుని సాన్నిధ్యాన్ని చూడండి. ప్రభువే మనకు వెలుగుగా దారి చూపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన క్రియలు చేయటం ద్వారా ఉదయకాల సూర్యుని వలె మనలో వెలుగు ప్రకాశిస్తుంది. ఉత్తమ కార్యాలు చేయటం ద్వారా దేవుని సాన్నిధ్యాన్ని స్పష్టంగా మన జీవితంలో కనిపిస్తుంది. తోటి వారికి సహాయం చేయడానికి మనసు కలిగి ఉన్నవారమై జీవించినప్పుడు మనలో దేవుని ఆశీర్వాదాలు పెంపొందించబడతాయి. దేవుని వాగ్దానాల ప్రకారం సమృద్ధిని పొందుటకు, ప్రభు ఆజ్ఞల ప్రకారం ప్రాథమిక అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడం మనం నేర్చుకోవాలి, అలా జీవించాలి. ఇక రెండో అంశంగా పునీత పౌలు గారు క్రీస్తు విశ్వాస వెలుగులో అందరూ జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. విశ్వాసులు ఒకరికొకరు వెలుగై ఉండాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించాలి. విశ్వాస జీవిత రుచిని, ఉప్పదనాన్ని వారికి పంచాలి. అన్యులు రక్షణలోకి ప్రవేశించడానికి మనలోని వెలుగు వారిపై ప్రకాశింపచేయాలి. పౌలు గారు కొరింథీ సంఘంలో వెలుగుగా మారారు. కేవలం మాటలతో కాదు, ఆయన క్రియలతో వెలుగును చూపించాడు. దైవ జ్ఞానంతో, సత్క్రియలతో ప్రజలకు దేవుని యొక్క మార్గాన్ని చూపించాడు. కొరింథీ సంఘము క్రీస్తు వెలుగును పొందిన తర్వాత ఆ వెలుగును కోల్పోకుండా జీవించడానికి ఉపదన అవసరాన్ని పౌలు బోధించాడు. పదార్థం పాడు కాకుండా కాపాడుకోవాలంటే ఉప్పు ఎలాగ రక్షిస్తుందో, మనలోని వెలుగు కోల్పోకుండా జీవించడానికి క్రీస్తు సావాసం అనే ఉప్పు మనలో ఎల్లప్పుడూ ఉండాలి. మనలోని నిరాశ, నిస్పృహలను, పాపమనే దుమ్మును, లౌకిక కోరికలను విడిచిపెట్టి క్రీస్తు సావాసంలో జీవించేవారే వెలుగై ప్రకాశిస్తారు. క్రీస్తునందు మన విశ్వాసాన్ని పంచుకోవడంలో వినయం ఎంత అవసరమో, మనకున్న వాక్చాతుర్యంతోనూ మేధస్సుతోనూ స్వార్థ పరిచర్య చేయలేము. దేవుని శక్తిపై ఆధారపడి మాత్రమే మన విశ్వాసాన్ని ప్రకటించగలం. మన ద్వారా దేవుడు చేసే పని గొప్ప ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. పౌలు పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తి రుజువు చేయబడి ఉన్నది. మనకున్న జ్ఞానంతో కాదు, కానీ దేవుని ఆత్మశక్తితో మనము పని చేయాలి. మన విశ్వాసము లోక జ్ఞానం మీద కాదు, దేవుని ఆత్మ మీద నిలబడి, దేవుని ఆత్మ మీద ఆధారపడి ప్రకటింపబడాలి. నిజమైన విశ్వాసం మానవ తత్వంపై కాకుండా, తర్కంపై కాకుండా, దేవుని ఆత్మతో మనలో నాటబడినట్లుగా ఈ విశ్వాసం మనకు రక్షణ సందేశాన్ని ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే భూమికి ఉప్పు వలె లోకములకు వెలుగై ఉండాలని యేసు శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో దేవునికి అర్పించే బలులలో ఉప్పును విరివిగా ఉపయోగించేవారు. లేవియకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో, మీరు సమర్పించే ధాన్య బలులు అన్నిటిలోనూ ఉప్పును చేర్చవలను అనే నిబంధనలో విధింపబడిన ఉప్పు ప్రతి ధ్యాన బలిలో ఉండాలి అని చెప్పి ఆయన నిర్దేశిస్తూ ఉన్నారు. కనుక ప్రతి బలిలోనూ తప్పనిసరిగా ఉప్పును చేర్చుడు అని ధర్మశాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. ఉప్పు నైవేద్యమును నిల్వ ఉంచుతుంది, త్వరగా పాడవకుండా కాపాడుతుంది. ఉప్పు విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక స్థిరత్వానికి చిహ్నమై ఉన్నది. విశ్వాసములో దైవ ప్రేమలో నిలకడగా ఉండాలి. విశ్వాసములో సువాసన భరితంగా మన జీవితం ఉండాలి. ఉప్పు పదార్థానికి చొచ్చుకొని పోయినట్లే దేవుని కార్యాలు మన జీవితంలోనికి చొచ్చుకొని పోవాలి. ఉప్పు సంరక్షణకు, స్వస్థతకు సహాయపడుతుంది. విశ్వాస జీవితం చురుకుగా ఉండాలి. శిష్యులకు భూమికి ఉప్పు వలె ఉండాలి. యేసు బోధించడంలో మనము ఈ లోకంలో ఆధ్యాత్మిక మార్పుకు చిహ్నమై ఉండాలని ఆహ్వానిస్తున్నాడు. ఉప్పుగా మారి ప్రజల జీవితంలో ఆధ్యాత్మిక రుచిని, రక్షణ సుగంధాన్ని వ్యాపింప చేయాలని నశిస్తున్న లోకానికి క్రీస్తు సందేశం ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆత్మ సంరక్షణ ఇస్తుంది. క్రీస్తు విశ్వాసులు భూమికి ఉప్పులాగా, లోకానికి వెలుగుగా జీవించాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. లోక ప్రాధాన్యతలు కాదు, కానీ దైవ ప్రాధాన్యతలను మనం సంరక్షించాలి.
ఉప్పు గుణముల వలె దైవ ప్రాధాన్యతను కోల్పోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దైవ ప్రాధాన్యతను కాపాడే బాధ్యత మనకున్నది. మనలోని వెలుగు ప్రకాశించాలి. సత్క్రియలతో దేవుని మహిమ కోసం మనం ప్రకాశించాలి. మన విశ్వాస జీవితంలో బహిరంగ సాక్ష్య అవసరాన్ని గ్రహించాలి. దేవుని మంచితనాన్ని ప్రకటించడం మన యొక్క బాధ్యత. అయితే మన కర్తవ్యం ఏమిటని ప్రశ్నించుకుంటే, లోకానికి వెలుగుగా ఉండటానికి, భూమికి ఉప్పుగా ఉండడానికి యేసు నాకు ఇచ్చిన ఆహ్వానం మేరకు ఆధ్యాత్మిక భౌతిక కారుణ్య క్రియల ద్వారా నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటానని ఒక కర్తవ్యాన్ని మనం చేపట్టాలి. ప్రార్థన. లోకానికి వెలుగై ఉన్న ఓ ప్రభువా, వెలుగు కలుగుగాక అని సృష్టి ఆరంభంలోని అంధకారాన్ని తొలగించి మీరే వెలుగై ఈ లోకంలో ప్రకాశించారు. నన్ను వెంబడించు వారు అంధకారంలో నడవక జీవపు వెలుగు పొందుతారని బోధించారు. నేనే లోకమునకు వెలుగని నిన్ను ఆశ్రయించులా ఆహ్వానించారు. నాలో మీరు వెలిగించిన దీపము మీ కృపా సహాయమే. ఓ దేవా, నేను లోకానికి వెలుగై ఉండాలని నాలో మీరు వెలిగించిన దీపము ఎప్పటికీ ప్రకాశించేలా సంరక్షించండి. నా వెలుగు చీకటిలో ఉన్న వారికి దారి చూపేలా చేయండి. ఓ ప్రభువా, భూమికి ఉప్పుగా ఉండాలని మీరు శిష్యులను ఆహ్వానించారు. గొప్పదనం విలువను గుర్తించి విశ్వాస జీవిత విలువకు సాదృశ్యముగా నన్ను నేను సంరక్షించుకుంటూ మీ రాజ్య ప్రవేశం కోసం ఇరుగు పొరుగు వారిని సంరక్షించే భాగ్యమును దయచేయండి. నీ సత్య వెలుగులో నన్ను నడిపించండి. నా హృదయాన్ని నీ వెలుగులో ప్రకాశింప చేయండి. లోక అంధత్వం నుండి నన్ను రక్షించండి. నీ మార్గమును చూసేలా నా కన్నులు తెరవండి. నీ వెలుగులో నీ చిత్తమేమిటో నేను గ్రహించుదును గాక. నీ చిత్తాన్ని నా క్రియల ద్వారా ప్రకటించుదును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మనందరికీ లభించును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్, 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 ఆమేన్.